హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలని కోరుకుంటాం. ముఖ్యంగా మనల్ని ఇష్టపడే వాళ్ళ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటాం. మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారా లేదా అని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు తిరిగి తిరిగి చూస్తూనే ఉంటాం. వీటన్నిటికీ కారణం మన మనసు. వాళ్ళు మనల్ని చూడాలి అని మన మనసు కోరుకుంటుంది. మనం ఎలా ఉంటే ఎదుటి వారిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మన కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలని మనం అబ్జర్వ్ చేయము కదా. అలాంటి ఎన్నో విషయాల గురించి జీవితంలో తెలుసుకోవాల్సిన సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, సైలెన్స్ అండ్ ఐ కాంటాక్ట్. నిజానికి అబద్ధానికి ఎంతో తేడా ఉంటుంది. అదేవిధంగా గొడవ పడ్డానికి సైలెంట్గా ఉండటానికి కూడా ఎంతో తేడా ఉంటుంది. కొన్ని విషయాల్లో మనం ఓపికగా ఉండటం వల్ల జరగబోయే అనర్థాలను తప్పించుకోగలుగుతాం. మీరు ఎంతో ఇష్టమైన ఒక పర్సన్తో సరదాగా బయటికి వెళ్లారు. మీ జీవితానికి సంబంధించిన విషయాలు మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పే విషయాలు నిజమా అబద్ధమా అనే డౌట్ మీలో కొన్నిసార్లు రావచ్చు. ప్రతిసారి కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా తెలుసుకోవాలి అని మనసు కోరుకుంటుంది. అప్పుడేం చేయాలో తెలుసా? ఎదుటి పర్సన్ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పినప్పుడు మీరు అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నప్పుడు మీరు వెంటనే సైలెంట్ అయిపోండి. ఈ ప్రపంచంలో భరించలేనిది సైలెన్స్ మాత్రమే. సైలెంట్ అయిన వెంటనే ఆ పర్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అబద్ధాలు చెప్పే వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ కాంటాక్ట్ని అయితే ఇవ్వలేరు. నిజం చెప్పేవాళ్ళు ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. సో ఈ సైలెన్స్ ప్లస్ ఐ కాంటాక్ట్ అనేది ఎదుటి వాళ్ళు చెప్పేది నిజమా లేదా అబద్ధమా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు నిజం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో అబద్ధం ఆడని మనిషి ఉండరు. ప్రతిరోజు మనం ఏదో ఒక సందర్భంలో అబద్ధాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉండే టెక్నాలజీ ఎన్నో నిజాలు చెప్తుంది అని రచయిత ఉద్దేశం. అసలు డేటా అంటే ఏంటి? డేటా ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఎవ్రీబడి లైస్ ఈ బుక్ సమరీలో ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Processed data is information. Processed information is knowledge. Processed knowledge is wisdom. అర్థవంతమైన విషయాలే సమాచారం అవుతాయి. ఈ బుక్ సమరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. రోజుకి ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆడియో బుక్స్ని మీరు వినొచ్చు. మన ఛానల్ వ్యూయర్స్ అందరికీ ఒక అద్భుతమైన గిఫ్ట్. గిఫ్ట్ అనగానే వస్తువు అని మాత్రం అనుకోకండి. జ్ఞానాన్ని ఇవ్వడం కూడా గిఫ్ట్తో సమానం. మీలో ఎంతమంది కార్ కొనుక్కోవాలని కోరుకుంటారు? చాలామందికి కార్ కొనుక్కోవడం డ్రీమ్. కానీ మనకుండే డబ్బు ఈ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి అవకాశాన్ని ఇవ్వవు. కానీ ఆ అవకాశం మేం మీకు ఇస్తున్నాం. బుక్స్ చదవడం అంటే ఎంతో నేర్చుకోవడం. మన వరకు ప్రతిరోజు ఎన్నో రకాల ఆడియో బుక్స్ని తీసుకొస్తున్నారు. 50% ఆఫ్ మాత్రమే కాకుండా 10 లక్షల రూపాయలకు పైనే గిఫ్ట్స్ అండ్ ఇంకా ఎన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కుకు FM యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. కుకు FM ఈ దీపావళి విజయాలను తీసుకురావాలి. కూపన్ కోడ్ Diwali50. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, యాన్. మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా ఆవలిస్తే మనకి కూడా వెంటనే ఆవలింత అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆవలింత అనే పేరు తలుచుకోవడం వల్ల టీవీలో చూస్తున్నప్పుడు లేదా డైరెక్ట్గా చూస్తున్నప్పుడు కూడా ఆవలించే వాళ్ళని చూడగానే మనకి వెంటనే ఆవలింత వస్తుంది. మీరు కాలేజీలో ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైన పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి మీరు సైలెంట్గా ఆవలించండి చాలు. ఆ పర్సన్ కూడా ఆవలిస్తే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని 100% నమ్మచ్చు. ఈసారి మీరు ట్రై చేస్తారా? కామెంట్ ద్వారా మాకు చెప్పండి. నెంబర్ 3, కన్ఫ్యూజన్. ప్రతిరోజు ఎన్నో విషయాలు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రెస్ కొందాము అని షాప్కి వెళ్ళినప్పుడు 2 డ్రెస్సులు నచ్చుతాయి. అలాంటి సందర్భంలో ఏ డ్రెస్ తీసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జీవితంలో ఎన్నో విషయాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. మీరు సరైన డెసిషన్ తీసుకోలేని టైంలో
మీ ముందు ఉండే 2 ఆప్షన్స్ లేదా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఏంటి అనే దాని గురించి ఆలోచించండి. ఎప్పుడైతే నెగటివ్ కంటే పాజిటివ్ ఎక్కువగా ఉంటాయో వాటి మీదకు మన మనస్సు అనేది వెళ్తుంది. సో మీరు చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెంబర్ 4, లెర్న్ థింగ్స్ బై ఎక్స్ప్లెయినింగ్. మనం నేర్చుకున్నది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనకి ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి గమనించండి, మీరు బాగా కష్టపడి చదివినప్పుడు కంటే ఎదుటి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. చదువుకునే వాళ్ళకి ప్రతీదీ ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీకంటూ ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటారు. కంబైన్డ్ స్టడీస్ చేస్తూ ఉంటారు. ఒకరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా చదివింది గుర్తుకు రానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం వల్ల గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మీరు ఎవరితో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదనుకోండి. మీరు ఒక రూమ్లో ప్రశాంతంగా కూర్చొని లేదా మీకు నచ్చిన ప్లేస్లో ప్రశాంతంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు మీరుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీ ఎదురుగా ఎవరు లేనప్పుడు మీకు మీరుగా ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సపోజ్ ఒక టాపిక్ ఉంది. టాపిక్ పేరు వచ్చేసి ట్రీ గురించి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చదివారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుంది. కానీ పర్మనెంట్గా మీ బ్రెయిన్లో స్టోర్ అవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరేం చదివారు, మీకేం గుర్తుంది, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు అనే దాని గురించి ఆలోచించండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ ట్రిక్ 100% హెల్ప్ అవుతుంది. నెంబర్ 5, రైటింగ్. మీరు చదివిన విషయాలు గుర్తుపెట్టుకుంటారు. డైరెక్ట్గా చూసినట్లయితే ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా మీరు రాసే విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే మనం కష్టపడి చదివిన వాటిని ఎగ్జామ్స్ రూపంలో మనకు ఎంతవరకు గుర్తున్నాయి అనేది తెలుసుకోవడం కోసం మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రైటింగ్ అనేది సింపుల్ థింగ్ అనేది కాదు. మీ జీవితంలో ఇంపార్టెంట్ విషయాల గురించి మీరు రాయటం మొదలు పెడితే ఎంతో క్లారిటీ రావడంతో పాటుగా మీరు మర్చిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంపార్టెంట్ ప్లాన్స్ గురించి డైరీ రాయడం అలవాటు చేసుకోండి. మీ గోల్స్ ఏంటి అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఎన్నో భయాలుంటాయి. మీకు ఎలాంటి విషయంలో భయం ఉంటుంది, మీరు దేనికి ఎక్కువ భయపడతారు అనే వాటి గురించి ఖచ్చితంగా మీరు రాయాలి. అలా రాసినప్పుడు ఓకే, ఈ మాత్రానికి నేను భయపడుతున్నానా అనేది మీలో ఆలోచన స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారో మీరు భయపడే విషయం కాస్త చిన్నదిగా మారిపోతుంది. కొంతమందికి స్టేజ్ మీద డైరెక్ట్గా మాట్లాడడం అంటే భయం ఉంటుంది. కొంతమందికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ నలుగురిలో సమాధానం చెప్పాలంటే భయంగా ఉంటుంది. ఇలా ఎన్నో భయాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సో వాటిని రాయండి, వాటి గురించి తెలుసుకోండి, మీ భయాలను దూరం చేసుకోండి. నెంబర్ 6, రిమెంబర్ ఎవ్రీవన్స్ నేమ్. మీరు ఎన్ని చెప్పినప్పటికీ ఈ ప్రపంచంలో అందరికంటే మనమంటే మనకి ఎంతో ఇష్టం. అందుకే ఒక్క మాట మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. మనల్ని మనం తక్కువగా చూసుకున్నప్పటికీ కూడా మనమంటేనే మనకి ఎంతో ఇష్టం. అలానే మన పేరంటే కూడా మనకెంతో ఇష్టం. ఒక పర్సన్ మిమ్మల్ని ఎంతో పాజిటివ్ వేలో గుర్తుపెట్టుకోవాలంటే మీరు వాళ్ళ పేరు గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సరదాగా మీరు మీ ఫ్యామిలీతో షాపింగ్ కోసం బయటికి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక పర్సన్ మీకు కనిపించి మీ దగ్గరికి వచ్చి హాయ్ అని చెప్పారు. నేను గుర్తు రాలేదా, నేను నీకు డిగ్రీలో క్లాస్మేట్ని అని అన్నారు అనుకోండి. మీకు పేరు గుర్తు రాకపోతే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఆ పర్సన్ నేమ్ మీరు గుర్తుపెట్టుకుని హాయ్ ఎలా ఉన్నావు అని వాళ్ళ పేరుతో మీరు మాట్లాడారే అనుకోండి, ఆపోజిట్ పర్సన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే, ఈ పర్సన్కి నేను గుర్తున్నాను, నా నేమ్ గుర్తుంది అని మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అలా అని ఈ ప్రపంచంలో మనకు పరిచయమైన అందరి పేర్లు గుర్తుపెట్టుకోమంటే ఇంపాసిబుల్ అని చెప్తాను. కానీ వీలైనంత వరకు మీకొక ఏజ్ అనేది వచ్చేసరికి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడమే మంచిది అని నేను చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.